గవర్నమెంట్స్ బాధ్యత గల వాళ్ళని అమ్ముకున్నారు. వాళ్ళు చేసేది ఇదే కదా, ఆల్రెడీ అమ్ముడుపోయారు. ప్రైవేటైజేషన్ చేస్తూ కార్మికుల, రైతుల, ప్రజలకి దెబ్బ నిదానంగా కొడుతూ చేస్తున్నారు. ఇది మా కంటి ముందు కనిపిస్తోంది. దానికోసమే పోరాటాలు జరుగుతున్నాయి. ఆఖరికి ఒక కార్మికుడు బాగుండాలి కదా, సమాజం బాగుండాలి. బట్ మా కళ్ళ ముందే ప్రైవేట్గా రీసెంట్గా ఎయిర్పోర్ట్ ఫియాస్కో చూడండి. మీరు దాదాపు ఒక 10 సంవత్సరాల కింద చూస్తే ఇద్దరే పెద్దోళ్ళు అయ్యారు. అంటే మొనోపొలి, డ్యూఓపొలి అంటాం. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ రాజకీయ నాయకులు, ఈ సర్కారాల గవర్నమెంట్స్ ఏమున్నాయో కార్పొరేటైజేషన్స్ కి అమ్ముడుపోతారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్తారు. కార్మికులు ఎక్కడ ఉంటారు అక్కడ, రైతులు ఎక్కడ ఉంటారు అక్కడ. ఇది మా కళ్ళ ముందు జరుగుతుంది. ఇదొక అరణ్య రోధనమే. కోర్టులు, కేసులు అంటారు, తెలియదాకా టైం అవుద్ది. అంటే ఓపికని పరీక్షిస్తున్నారు. ప్రజల, కార్మికుల ఓపికను పరీక్షిస్తూ ఉంటారు. మనం మీడియా అయిన మీరు, మనలాంటి వాళ్ళు కంటిన్యూస్గా పోరాడడమే దీనికి ఒకే ఆన్సర్. అయిపోతూ ఉంది, కనిపిస్తూ ఉంది. ప్యాకేజీలు అంటారు, ఇంకేదో అంటారు కదా, అది కళ్ళ ముందే కనిపిస్తుంది. అంటే అదే అది మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని రోజులు చూస్తూ ఉంటామని కదా. నిరంతరమైన పోరాటమే, ప్రశ్నించడమే దీనికి ఒకే దారి. ఎందుకంటే ఇవాళ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, కోర్టులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ దేశంలో రాజకారణం ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. గెలిచిన వాళ్ళు పని చేయాలి. వాళ్ళు మార్చారు, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, మేము పనులు చేస్తున్నాం. ఇది మారేదాకా, ఇది అర్థమయ్యేదాకా ఈ పోరాటం. వాళ్ళు వేరే దారి లేదు కదా. వాళ్ళకి ప్రశ్నించే గొంతులు వద్దు. వాళ్ళకి ప్రశ్నించే గొంతులు వద్దు. ఎవడు ప్రశ్నించినా అదే సర్వాధికారం వేరే వేరే రూపంలో ఉంటుంది. స్టేట్ అయినా సెంటర్ అయినా, అప్పుడు సెంటరు స్టేటు వేరే వేరేగా ఉండేది. ఇప్పుడు స్టేట్లు కూడా కుమ్మకైపోతే, అందుకే అమ్ముడుపోయిన వాళ్ళ గురించి మాట్లాడండి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. మీరు ఆలోచించండి సార్, ప్రైవేటైజేషన్స్ వల్ల మనం ఎలా కష్టపడుతున్నామని. కొందరికే డబ్బులు వెళ్ళిపోవడం, కొందరే ఏలడం, కొందరే డిసైడ్ చేయడం ఒక సామాన్య ప్రజకి ఎలా హెల్ప్ అవుద్ది? సర్వీస్ సెక్టర్స్ జనాలకు ఉపయోగపడాలి కదా. అది వ్యాపారీకరణం అయిపోతే, కొందరు మధ్య కేంద్రీకృత అయిపోతే, యు ఆర్ గివింగ్ పవర్ టు దెమ్. ఒక గన్ను తన పాటు తను ఉంటుంది, చేతికి తీసుకుంటే నీలో ఉన్న మృగమే దానికి వస్తుంది. సో మీరు ఎవరిని స్ట్రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని బలపరుస్తున్నారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. అది బలపరించడం అనేది మన ఇతిహాసంలో ప్రజలకు ఏదైనా మంచిది జరిగిందా దానివల్ల? ఇది మనం ఆలోచించాలి. ఉమర్ ఖాలిద్ 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు. స్టాన్ స్వామికి ఒక స్ట్రా ఇవ్వలేదు. ఏముంది ఇవాళ ఒక విచారణ కూడా. గౌరీ లంకేష్ ని చంపిన వాళ్ళు బెయిల్ మీద వెయిట్ వచ్చారు. ఉన్న రేప్ కేసులో ఉన్న వాళ్ళని ఇవాళ రిలీజ్ చేశారు. కనిపిస్తోంది కదా మనకి వాట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ. అందుకే వాళ్ళ ఇంతకు ముందు సర్కారాల గవర్నమెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకునేది. సో పోలీసులు అంటే భారతదేశ ప్రజలు వెళ్ళడానికి భయపడేవాడు. ఇంటికి పోలీసు వచ్చాడంట, ఏమైందో, పోలీస్ స్టేషన్ ఏంటో అని. అప్పుడు ఒక మాట అనేవాళ్ళం మనం, కోర్టు ఉంది చూసుకుంటాం. కోర్టు ఉంది చూసుకుంటే ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు కోర్టు కూడా లేదు కదా చేతి, అంతే కదా. సో ఇది ఎన్ని రోజులు జరుగుతాయి, ఎన్ని రోజులు మనం సైలెంట్ గా ఉంటాం? ఆఖరికి దెబ్బ మన ప్రజలకి. ఎవరు మెజారిటీ, ఎవరు పర్మనెంట్? 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్ళేవాళ్ళ కదా. ప్రాబ్లం ఏంటంటే మీకు తెలిసిన ఆన్సర్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అందరికీ అన్నీ తెలుసు, మహాప్రభు గురించి అందరికీ అన్నీ తెలుసు, అంతే కదా. మెజారిటీ అమ్ముకున్నారు కదా మీడియా కూడా, సిగ్గులేక. ఎంత పెద్ద పాపం చేస్తున్నారు. ఎవరి కోసం మాట్లాడి ఇవాళ హెడ్లైన్స్ ఎవరిది వస్తుంది, ఏమొస్తుంది? హిందూ ముస్లిం వస్తుంది, మతీయవాదం వస్తుంది. మంచిది గొంతు లెత్తే ధ్వనులు మీడియాలో వస్తారా? కళ్ళ ముందే కదా. అట్లీస్ట్ కొంచెం ఇండిపెండెంట్ మీడియాలైనా కొంచెం మాట్లాడుతున్నాయి. దాని మీద కూడా కదా కేసులు జరుగుతున్నాయి కదా. బట్ ఒకటి, సత్యాన్ని ఎవరు ఆపలేరు. అది నిరంతరంగా పోరాటం ఒకటే మనకు తెలుసు. మనం బ్రతుకున్న కాలంలోనే విజయం జపించాలి, మంచిదవుతున్న అవసరం లేదు. మా ముందు ఎంతమంది పోరాడితే మాకు ఈ గొంతు వచ్చింది. వాళ్ళ త్యాగం ముందు మన త్యాగం ఎంత? కొంచెమైనా ప్రజలు, మీడియా, మీరు మధ్యలో మీరేం చేస్తారు? జీవనోపాయం సార్, మీరంటే చాలా ఇష్టం, బట్ ఆ ప్రశ్న నేను అడగాలి కదా అని ఉంటాం. మరి నేను చెప్పిందంతా ఎక్కడ ప్రింట్ అవుద్ది? స్పెల్లింగ్ మిస్టేక్ తో మీరే ప్రింట్ చేస్తారు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి, జనాలకి అర్థమవుతుంది. నిరంతరంగా మనం ప్రశ్నించడం వల్ల, భయపడకుండా ఉండడం వల్ల, ఇలాంటి లీడర్స్ ఉండడం వల్ల, ఇలాంటి సిఐటియులు ఇలాంటి ఉండవు. రీసెంట్ గా బెంగళూరులో, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ 1700 acres ల్యాండ్ ని, ఒక వెరీ అగ్రికల్చరల్ ల్యాండ్ ని ఏదో కారిడార్ తీసుకోవాలంటే మనం పోరాటం చేసాం. అప్పుడు రైతు సంఘ వాళ్ళు, సిఐటి వాళ్ళు, వీళ్ళందరూ కలిస్తే గవర్నమెంట్ వెనక్కి తీసుకొని వదిలే. అలాంటి పోరాటాలు మనకి చాలా స్ఫూర్తిని, చైతన్యాన్ని ఇస్తున్నాయి. అంటే ప్రశ్నించే గొంతులు ఒక్కసారి కలిస్తే
పీపుల్ విల్ కమ్ అని థింక్. ఏంటంటే మేము మీడియా అమ్ముకున్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ అమ్ముకున్నారు. సినిమా దాని మాధ్యమం నుంచి అయ్యే ప్రేరణ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఈ రాజకీయ పార్టీకి బాగా తెలుసు. సో దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇంటూ ఇట్. దీన్ని చాలా 4 సంవత్సరాల ముందే చెప్పారు. లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ అంటారు. ఇంకా దానికి మన మహాప్రభు ప్రధానమంత్రి లేదు, దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కింద దానికి ఇది కూడా చేస్తారు కదా. కేరళ ఫైల్స్ చూడండి అంటారు. ఆయనకి సినిమా వెరీ స్పెసిఫిక్ క్యాంపెయినింగ్ ఉంది కదా, అందులో చెప్తారు కదా. ఇప్పుడు హిందూ ముస్లిం అదే కావాల్సింది ఆడికి. చాలా ఒక మనిషికి సహజంగా ఒకటి ఉంటుందండి, జెనోఫోబియా అని. అంటే మన ఊరికి ఎవడైనా అపరిచితుడో ఆగంతుకుడో వస్తే కొంచెం సంశయంగా చూస్తాం. వీళ్ళు వాడుకుంటారు. ఫస్ట్ మనల్ని విడదీసి దానికి కావాల్సిన కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తారు. దాన్ని భయంగా మార్చాలి కదా, దాన్ని ద్వేషంగా మార్చాలి కదా. దాన్ని కోంబు దంగలో, రేప్స్, కొట్టడమో స్టార్ట్ చేసి మనం ఎదురు కొట్టుకునేలా చేస్తారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. ఈ ఫిల్మ్ వస్తున్నాయి అనేది చాలా వాస్తవం. అండ్ నేను దేన్ని బ్యాన్ చేయనని చెప్పను. లెట్ ద పీపుల్ సీ. బ్యాన్ చేయడంలో ఏముంది, పీపుల్ చూడండి. మనం చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏం ఫీడ్ చేస్తున్నారు మన బ్రెయిన్లో, ఏం ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక ఎక్స్ట్రాడినరీగా సినిమా తీసి ఇంపాక్ట్ఫుల్, బట్ 90% ఊరికే చూస్తున్నారు, సినిమాని చూస్తున్నారు. బట్ దాని వెనక ఒక విషం ఉంది. ఆ విషయాన్ని ఎలా వేయాలి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళతో గొడవ పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తారు, ఎందుకంటే దే వాంట్ టు సర్వైవ్. ఒక కుర్చీ గట్టిగా ఉండాలంటే అబద్ధాలతో భయంని వ్యాపించి కట్టిన ఒక సామ్రాజ్యం అబద్ధాలతోనే బ్రతకాలి. మీరు ఎప్పుడు రియలైజ్ అవుతాం దాన్ని. మా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా, యువకుల గురించి మాట్లాడుతున్నారా, మనకి నిజమైన కల్చర్ గురించి మాట్లాడుతున్నారా, గుణాల గురించి మాట్లాడుతున్నారా, ఆర్ వి హ్యాపీ యాజ్ ఎ నేషన్, ఆర్ వి అర్నింగ్. కొంచెం మనకి ఎలా అంటే ఈ కప్పు ఉంది కదా, కప్పుని ఒక చిన్న వెజల్లో వేస్తే ఇప్పుడు కోల్డ్ వాటర్ ఉంటుంది, వేడి నీళ్ళు వేస్తే జంపేస్తుంది. ఇది పెట్టే తర్వాత కింద నిప్పు పెడతారు వాళ్ళు. ఇది అలవాటు అవుతూ వెళ్తుంది. ఏదో ఒక పాయింట్లో భరించలేదు. మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని, ఇంత అన్యాయాన్ని భరించలేదు. బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం, ముసోలిని నుంచి చూస్తున్నాం. అక్కడి నుంచి ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది. అండ్ ఎప్పటిదాకా ప్రజలకి ఇది నా దేశం, రాజకీయం చేయాల్సింది నేను, వాళ్ళ కాదు, వాళ్ళు మాకు భిక్ష చేయట్లేదు అని మనకి అర్థమవ్వదో అప్పుడు దాకా ఇలా ఉంటుంది. అలా కదమ్మా, సక్సెస్లు ఫెయిలియర్స్ ఉంటాయమ్మా. మలయాళం ఫిల్మ్ ఇస్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. ఒక సినిమా కోట్లు సంపాదించింది కాబట్టి ఆ ఇండస్ట్రీ పెరిగిందని లేదు కదా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నో, అలా అంటే గ్రోత్ ఇస్ మారాలి కదా. దాన్ని ఎలా సస్టైన్ చేస్తారనేది వచ్చే సినిమాలు. టు నెక్స్ట్ జనరేషన్, యంగర్ జనరేషన్ హూ హాస్ బ్రాట్ ఇన్. దొంగతనం తప్పు కదా, ఎవరిదైతే ఏంటి, దొంగతనం తప్పు, దొంగే. చూడకండి సినిమాలు చూడకండి. అలా కాదు. ఎవడు వ్యాపారం వాడిది. ఓకే, ఇప్పుడు దొంగ పనులు చేస్తున్నా అంటే ఆడు హీరో ఎలా అవుతాడండి? అవును, ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి. అలా అని అందరూ దొంగలే అంటే ఇంకేమవ్వాలి ఈ దేశం? సమర్థించడం ఏమిటి అంత చెత్తగా మాట్లాడితే? ఒక భాష ఏంటి? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడుతారని. ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ట్వీట్ చేశాను అనసూయగా, నువ్వు స్ట్రాంగ్గా ఉండు. ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు. ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాగుతారు, చెల్లిని లాగుతారు, కూతురుని లాగుతారు. అంతే, వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. అది ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్. మీరు ఎవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్లే కదా. నేను పోకులేలా చెప్పాలి, గిల్లితే గిల్లించుకోవాలని కాదు కదా. అన్యాయం కదా అది. నిజం. సోషల్ మీడియాలో ప్రజలు నించున్నారు, లేకపోతే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మేజర్ మీడియాలు అమ్ముకున్న తర్వాత ఇంకేం చేయాలి మనం? ఇంకేం చేయాలి? దే ఆర్ సో మెనీ యంగ్స్టర్స్, యూట్యూబర్స్ నిజంగా ప్రామాణికంగా పనిచేస్తున్నారు.
సోషల్ మీడియాల వల్ల చెడు ఎంత జరిగిందో అంత మంచిది కూడా జరుగుతుంది. దే క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ పీపుల్. ఆ పోరాటం జరగకపోతే అంటే మళ్ళీ అలాంటి పోరాటాలు గెలిచేటప్పుడు పోరాటానికి ఒక చైతన్యం వస్తుంది కదా. ఇది నేను ఏదో హైదరాబాద్ వైజాగ్ లో నివాసినట్టు ఒక్కొక్క రోడ్ ప్రాబ్లం నన్ను అడిగితే ఎలారా, మీరు ఎన్నుకున్న ఒక సర్కారం ఉంది ఇక్కడ, మీ మినిస్టర్లు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగి భలే వాళ్ళే కొన్ని డీటెయిల్స్ అని నాకు తెలియదు. ఇదేదో అడిగి ఎందుకు అనుకుంటారు, దేశాన్నే ఇస్తున్నారు, ఇంకా హోటల్ ఎందుకు. శ్రామికోత్సవం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సభలు ప్రజలు రావాలి. ఎందుకంటే శ్రమికులకు ఉత్సవం, వాళ్ళ సాహిత్యోత్సవం ఇది. బట్ కళల మూలంగా మన సాహిత్యం మూలంగా కూడా వాళ్ళ ప్రతిరోధాన్ని వాళ్ళు చూపిస్తారు. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ ఫైట్, అవర్ ప్రతిరోధం. అండ్ ఇలాంటి వాటికి నేను ఎప్పుడు ఉంటా. ఐ వుడ్ లవ్ టు బీ హియర్. అండ్ నేను చాలా గర్వంగా ఉంది ఇక్కడ రావడం, వీళ్ళతో కలవడం. ఎందుకంటే నేను చాలా పోరాటాలు ఉన్నప్పుడు వీళ్ళు నా అండగా ఉండరు, అందరూ కలుస్తున్నాం. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ నైస్. అండ్ 2 నెలల ముందే అడిగారు, అప్పుడే నేను ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేసేసుకున్నా. ఎందుకంటే ఆ కష్టం కూడా వాళ్ళకి ఇవ్వకూడదని. నాకు అంత డబ్బు ఉంది, సో అవన్నీ వద్దు నాకు, నేను వస్తాను. నాన్న దేవుడు చెడ్డి నుంచి ప్యాంటుకు వచ్చారు వాళ్ళు ఎవరు రాళ్ళు నాకు చెప్పరా. వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి 2 పేరు చెప్పమని చెప్పరా. 2 పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి దేశం మనదంటారు కదా, ఆ మొత్తం ఆర్ఎస్ఎస్ లో 2 చెప్పరా. 2 ఒక్కరైనా చెప్పమని చెప్పు. లేదు, అదొక సంస్థ కాదు, అది ఈ దేశానికి పట్టిన విషం. మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది. మీరు ఆ పూత కొట్లాడుతున్నారు కాదు, మీరు కొట్లాడి దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్, దాన్ని కొట్లాడు. అది కమలము ఆర్ఎస్ఎస్ఏ. ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి ఇక్కడ, అవి కూడా ఆర్ఎస్ఎస్ఏ. బ్రహ్మరాక్షసుడు కనిపించట్లేదు, ఇంకో రూపంలో వస్తున్నాడు. ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు. ఈ మహాప్రభు ఆయనదే ఒక 3,000 కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకు. భగత్ సింగ్ ఉండుంటే తనేవాడు, మనవాడు అంటారు. సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ డూయింగ్. అదొక సంస్థ, అదొక ఇది అంటే ఫుల్ కర్ర పట్టుకుని తిరుగుతుంటారు. అది ఏకే పట్టిస్తారంటారు. అది ఏ దేశం మీద వెళ్తారో, ఏం చేస్తారు, వాళ్ళ కవాయితులు చూడాలి. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా, అదొక సంస్థ రా అది, ఆడవాళ్ళని గౌరవించే సంస్థ. ఒక్క లేడీ మెంబర్ లేదు, ఉన్నారా ఎవరైనా? అదొక సంస్థ, దాని గురించి మనం మాట్లాడాలి. మనకి కొందరు పిల్లలు ఎంత పెరిగినా బుద్ధి రాదు చూడు, అలాగే 100 అయినా బుద్ధి రాలేదు అడిగి. కాదు, నేను రాజకీయం ఎవరు చేయాలని చెప్పా, ప్రజలు. నేను రాజకీయం చేస్తున్నా, ఓకే. అక్కడ కాదు, జనాల మధ్య నుంచి ఇలా చేయాల్సింది మనం అంటున్నాం కదా. వాళ్ళు ఎవరండి? వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ భోజనం, వాళ్ళ కారు, వాళ్ళ ఆఫీస్ అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ తీసుకున్న ట్యాక్స్ కట్టి దేశం నడుపుతున్నాం. మన డబ్బును చూసుకోండి అని చెప్తున్నాం. బీయింగ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ద రైట్ పాలిటిక్స్. ఎవడిని ఎన్నుకున్నారో మీరు? హంతకుడిని ఎన్నుకున్నారు. ఆడగది వేట, అది అంతే కదా. చాలా బాధతో చెప్తున్నాయి. ఎన్కౌంటర్ ఏంటి? జనజీవన స్రవంతిలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు? మన ప్రజలే కదా, మనవాళ్లే కదా. ఏంటి సమస్యలు అన్నాడు. ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ సింధూరా ఇది? అలా కాదు కదా, మనవాళ్లే కదా. ఎందుకు కోపడ్డావు? ఏంటి నీ బాధ్యత, ఏంటి నీ బాధ? ఏదో కారణం ఉంటుంది కదా. వాళ్ళు టెర్రరిస్టులు కాదు కదా. ఏదో ఒక ఐడియాలజీతో, మీ ఐడియాలజీ కాకపోవచ్చు, మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కూర్చొని మాట్లాడాలి. ఎన్కౌంటర్లు ఏంటి, అరెస్టులు ఏంటి, గొంతు విప్పితే ఈడీ రేట్లు ఏంటి కదా. అన్యాయం జరుగుతోంది. సింపుల్, బాధతో చెప్తాను.